Roll camera. Sound. Here comes the power king. Welcome back to First Audience channel. You myself, Bhagwan, and we have Preston, First Audience. నమస్తే. ఈరోజు మనం సూపర్ థండర్ స్ట్రోమ్, ఒక మెరుపుకి ఒక ఫుల్ పవర్ వచ్చి పర్సనాలిటీ ఇస్తే గనక ఒక రూపం ఎలా ఉంటుందో, ఒక భగత్ సింగ్ లో పోరాటం, గాంధీజీ మార్గంలో పయనించుకుంటూ నేతాజీ ఆలోచనలతో అందరి ప్రజలతో ఒక పవర్ ని పాస్ చేసుకుంటూ ఉండే పర్సన్ గురించి ట్రిబ్యూట్ ఇవ్వబోతున్నాం. ఈజ్ నన్ అదర్ దాన్ అవర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సో దిస్ వీడియో ఈస్ టు ట్రిబ్యూట్ టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఒక ట్రిబ్యూట్ వీడియో చేశాను. ఐల్ షేర్, లెట్స్ ప్లే అండ్ టాక్ అబౌట్ ఇట్. Roll camera. Sound. Here comes the power king. Mania. నువ్వు నంద అయితే నేను బద్రీనాథ్ అయితే ఏంటి? బట్ ఐ డోంట్ కేర్ బికాజ్ ఐమ్ సిద్ధు రా. కొన్ని సంవత్సరాలు ఓకే, విల్ కంటిన్యూ ఆన్ ట్రిబ్యూట్ వీడియో. సో కానీ కొన్ని అడగాలనుకున్నా. యాజ్ ఎ ఫస్ట్ ఆడియన్, మన పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీకి ఎలా ఎంట్రీ ఇచ్చారు? యూనో హౌ ఇట్ హ్యాపెన్? మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రస్థానం తీసుకుంటే ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు రెండు కళ్ళలాగా, కృష్ణరాజు గారు, సోమన్ బాబు గారు త్రిమూర్తుల్లాగా, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు నాలుగు స్తంభాల్లాగా పాతుకుపోయి పటిష్టంగా ఉంది. అలాంటి సమయంలో దాదాపు 2 దశాబ్దాల తర్వాత, అంటే 16, 17, 18 సంవత్సరాల తర్వాత 1996లో ఒక వాల్ పోస్టర్ అన్ని చోట్ల వేశారు, ఈ అబ్బాయి ఎవరని. దాని తర్వాత అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి వచ్చింది, లోపలికి వెళ్ళాం, థియేటర్ లోపలికి, చిరంజీవి గారు తమ్ముడని రివీల్ చేశారు. అలా ప్రస్థానం స్టార్ట్ చేసి తర్వాత గోకులంలో సీత వచ్చింది. ఆ యూత్ నిదానంగా ఒక లుక్ వేశారు. తర్వాత సుస్వాగతానికి 90% ఆఫ్ యూత్ కాన్సన్ట్రేట్ అయితే చేశారు. ఇది ప్రస్థానం ఇలా స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్లీ. అండ్ టు జస్ట్ యాడ్, నేను ద సేమ్ వే, ఆయన గారి ఇదివరకు రోజుల్లో సోషల్ మీడియాలో అవన్నీ ఆ టైంలో కాదు కాబట్టి పోస్టర్స్ చేశారు. అంటే పోస్టర్స్ చేసినప్పుడు జనరల్ గా సినిమా రిలీజ్ పోస్టర్లు ఉంటాయి, లేదంటే సినిమా వస్తుందో రాబోతుంది, ఈ పోస్టర్లే కదా ఉండేది. ఇదేంటి ఇంట్రడక్షన్ పోస్టర్లు పడి డిఫరెంట్, అంటే అక్కడే డిఫరెంట్ స్టార్ట్ అయిపోయింది. ఒక డిఫరెంట్ వే ఆఫ్ ఇంట్రడక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఆయన చూసి రకరకాల హీరోలు లేకపోతే ఎవరో ఏంటో అనేది భలే సస్పెన్స్ క్రియేట్ చేశారు ఆ రోజుల్లో. సస్పెన్స్ క్రియేట్ చేస్తే డెఫినెట్ గా హీరో మెటీరియల్, హీరో పీస్ అనుకున్నారు. కానీ చాలా మంది తెలియదు చిరంజీవి తమ్ముడు అని. చిరంజీవి అది పోస్టర్ చూసి ఈ సమ్వేర్ అట్లా ఏదో ఏంటిది ఎట్లా అసలు చూడగానే పోస్టర్స్ లో పిచ్చెక్కించింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అది. అవును, కొత్త పర్సన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కదా. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారే ఇచ్చి ఉండొచ్చు నాకు అనిపిస్తుంది. ఆయన చూస్తే, ఆయన వే ఆఫ్ డిఫరెంట్ థింకింగ్ చూస్తే. అండ్ లెట్స్ కంటిన్యూ అండి. I'll just play the tribute. నాకు కొంచెం తెక్కుంది కానీ అనుకుందా. వాళ్ళు నా కోసం ఉన్నా లేకపోయినా నేను ఎప్పుడు వాళ్ళకి అండగానే ఉంటా. ఎక్కడికైనా ఇలాగే వస్తా, ఇలాగే ఉంటా, జనంలో ఉంటా, జనంలా ఉంటా. అసలు ఈ గ్లిమ్స్ చూస్తుంటేనే ఆ మ్యూజిక్ ఇవన్నీ పవన్ కళ్యాణ్ ఇట్లా ఎంట్రీ, ఆయన డైలాగులు అని అసలు అది అన్నని ఇలా పెడితే చాలు అర్థమైపోద్ది. ఆడియన్స్ అంతా కేకలే. నాకైతే అసలు మైండ్ యూనో చూస్తుంటే కనుక ఇట్లా గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. సో ఇంకోటండి, ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారి నంబర్ 1 స్టేట్కి ఎలా వెళ్ళారు, ఆయన ఆ మార్గం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఆఫ్టర్ మనం అనుకున్నట్టు ఇందాక ఆఫ్టర్ సుస్వాగతం తర్వాత అంటే 90% ఆఫ్ యూత్ అంటే డైవర్ట్ అయ్యారు, చూశారు. ఓకే, దే బికేమ్ వన్ సార్ట్ ఆఫ్ ఫ్యాన్స్ అనుకోవచ్చు. దాని తర్వాత తొలి ప్రేమ అనే సినిమా వచ్చింది.
ఆ తొలి ప్రేమ అనే సినిమా వచ్చినప్పుడు ఈ ఉన్న ఈ యూత్ మొత్తంలో 90% వెళ్ళిపోయి కూర్చేస్తున్నారు, గుండెలో పెట్టేస్తున్నారు. అడ్మిరేషన్. అండ్ 90% వెన్ ఐ సెడ్ అమ్మాయిలు కూడా. నాకు తెలిసి తొలి ప్రేమ అమ్మాయిలే అనుకుంటున్నా. తొలి ప్రేమ ఎందుకంటే ఈ యాక్టెడ్ లైక్ ఎ వెరీ బాయ్ నెక్స్ట్ డోర్ అండ్ విత్ దట్ చామ్, విత్ దట్ ఇన్నోసెన్స్, వాట్ నాట్ ఎవ్రీథింగ్. ఒక యూత్ కు సంబంధించిన, అప్పటి యూత్ సంబంధించిన మెటీరియల్ మొత్తం కలగలిపి ఉంది. అండ్ తొలి ప్రేమ గురించి మనం ఇట్స్ ఏ క్లాసిక్ ఆఫ్ లవ్ స్టోరీస్. దాని తర్వాత తమ్ముడు వచ్చింది. తమ్ముడులో కూడా ఒక కామన్ యూత్ బాయ్ నెక్స్ట్ డోర్ ఎలా ఉంటాడో అలాగే చేశారు. దాంట్లో కొంచెం హీరోయిజం, దాంతో యాక్షన్, రియాలిటీ, ఈ వ్యక్తి ఎవరా అని ఈ యూత్ తర్వాత ఎక్స్టెన్షన్స్ కూడా జరిగిపోయింది. యూత్ ఇటు కిందకి, అటు యూత్ పైకి, అంటే ఈ స్ప్రెడింగ్ హిస్ వింగ్స్. దాని తర్వాత వచ్చింది బద్రీనాథ్. ఈ రోజుకి నాకు గుర్తు. అప్పటికే ప్రకాష్ రాజ్ ఈజ్ వెర్సటైల్ యాక్టర్ అండ్ పవర్ఫుల్ యాక్టర్ అని అందరికి తెలుసు. ఆయన ముందు నటన ఎలాగా, ఒక డైలాగ్ తో కొట్టేశాడు. నువ్వు నంద అయితే ఏంటి, నేను బద్రీనాథ్. అది ఒక డెకేడ్ మారుమోగి. అండ్ అందులో అంటే ఆఫ్టర్ తమ్ముడు అంటే జామెట్రికల్ ప్రోగ్రెషన్ అంటారు. మల్టిపుల్ అంటే ఇట్స్ లైక్ ఇట్ మల్టిప్లైడ్ అనమాట. యాక్షన్ కానీ, స్టైల్ కానీ, మేనరిజం కానీ, హీ హ్యాస్ ఎ డిఫరెంట్ థింగ్, ఎవ్రీథింగ్. అంటే అలా ప్రజెంట్ చేసుకొని ఇట్ డామినేటెడ్. దాని తర్వాత వచ్చింది ఇట్స్ అ మల్టిట్యూడ్. న్యూక్లియర్ రియాక్షన్ తెలుసా భగవాన్ ఎలా ఉంటుందో, అలా 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 వెళ్ళిపోతుంటుంది చైన్ రియాక్షన్. ఆ చైన్ రియాక్షన్ నెక్స్ట్ ఫిల్మ్ ఖుషికి ఈ రోజు నాకు తెలుసు ఆ హెయిర్ స్టైల్, ఆ డ్రెస్సింగ్ స్టైల్, ఆ యాక్షన్, ఎవ్రీవన్ మెస్మరైజ్డ్. హోల్ టోటల్ యూత్ అయితే కల్ట్ ఫాలోవర్ లాగా అయిపోయి నా ఫ్యాన్స్ లేరు పవన్ కళ్యాణ్ కి, మళ్ళీ దే బికేమ్ ఫాలోవర్స్, కల్ట్ ఫాలోవర్స్. ఆ ఫాలోయింగ్ ఇప్పటికీ చెక్కు చెదరలేదు. అంత పీక్స్ వెళ్ళిపోయింది స్టార్డమ్. ఎప్పుడైతే పైకి వెళ్ళిపోయారో ఆ స్టార్డమ్ మల్టిప్లై అయ్యిందో, అట్ దట్ పాయింట్ he reached a point where there is no place at all. నెంబర్ 1 అనేది లేదు అక్కడ, బియాండ్ అయిపోయింది. ఎందుకంటే కల్ట్ ఫాలోయింగ్ వచ్చింది. నెంబర్ 1 ఉండడానికి 2, 3, 4 ఉండాలి. అలా అని చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళని ఏమి టచ్ చేయాల. ఇక్కడ చాలా విచిత్రం ఏంటంటే వాళ్ళ నలుగురికి అంతే గౌరవం, అంతే ప్రాధాన్యత, అంతే అన్ని, వాళ్ళ బేస్ అదే. ఈజ్ నాట్ కాంపిటీటర్, but his own world. He created his own world, with his own charisma. Exactly. Parallel గా తనకు స్థానాన్ని ఏర్పరచుకున్నారు without touching anyone. Everyone has to admire and till now it is following. Such is the and చెప్పాల్సి వస్తే నీకు హైయెస్ట్ పీక్ ఏంటి? ఎవరెస్ట్. డీపెస్ట్ ప్లేస్ ఏంటి ఆన్ ది ఎర్త్? మెరీనా ట్రెంచ్. I think మీరే ఇప్పుడు చెప్పినట్టున్నారు. పసిఫిక్ ఓషన్ ఉంటుంది, మెరీనా ట్రెంచ్. ఈ రెండింటిని చెరిపేశారు పవన్ కళ్యాణ్ తన పవర్ తో. ఆ పీక్ అటుపైన పీకే ఫ్యాన్స్ ఉంటారు, ఇటు కింద పీకే ఫ్యాన్స్ ఉంటారు. మొత్తం విస్తరించిపోయింది. ఆ కల్ట్ పవన్ కళ్యాణ్ హ్యాస్ నో ఫ్యాన్స్, హీ హ్యాస్ ఓన్లీ ఫాలోవర్స్. కల్ట్ ఫాలోవర్స్. సో సచ్ ఈజ్ హిస్ ఫాలోయింగ్. దాట్స్ వేర్ హీ రీచ్డ్ ఎ పాయింట్ వేర్ హీ డజంట్ హ్యావ్ ఎనీ ప్లేస్. He has place in everyone's heart with admiration. ఏదో అందరూ peaks of passionate and admiration తో ఉన్నారు. That is his stardom. Powerdom. Exactly. నిజం వచ్చింది, పవనిజం వచ్చేసింది. సో థ్యాంక్స్ అండి. అండ్ మీరు చెప్తుంటే తమ్ముడు చూస్తున్న రోజుల్లో మేము తమ్ముడు కానీ తొలి ప్రేమ, ఇంకా ఆ రోజుల్లో అయితే ఆ కనెక్షన్స్ అన్నట్టు. ఈ పవన్ కళ్యాణ్ థియేటర్లోకి వెళ్తున్నాం అంటే ప్రతి ఒక్కడు పవన్ కళ్యాణ్, ఇట్లా హెయిర్ స్టైల్ ఊపేసుకుంటూ. తొలి ప్రేమలో అసలు ఆ లాస్ట్ సీన్ కానీ ప్రతి ఒక్కడు పవన్ కళ్యాణ్. తమ్ముడు అయితే ఇక చెప్పలేము, ఇక అది
థియేటర్ లో ఫర్ ది ఫస్ట్ టైం నేను ఆ అల్లర్లు, గోలలు, ఇష్టం వచ్చినట్టు చాక్లెట్లు, అది ఇది బీభత్సంగా, అంటే అంత కొత్త వ్యక్తికి చెప్పాలంటే. అండ్ ఆల్సో ఆయన పర్ఫార్మెన్స్ ఉంటే చూడండి, అంటే లైవ్ గా యూనో యాక్షన్ కరాటే చేసి ఒక రియల్ గా, ఓకే ఇదేదో డూప్లికేట్ చేయరు సినిమాలో, నిజంగానే హీరోలో వెళ్ళి చేస్తారు అన్నట్టు క్రియేట్ చేసి, అంటే ఊరికి ఊరు స్టార్స్ ఉంటారే సూపర్ స్టార్స్, అది ఇది. యా సో ఇక కరాటేలో బ్లాక్ బెల్ట్ ఉంది. ఇవన్నీ నేర్చుకొని, అంటే ఒక రియల్ పర్ఫార్మెన్సే, ఏదో డూపులు పెట్టి చేయట్లేదు, ఒక రియల్ గా చేస్తున్నాడు ఈయన. ఆ పెయిన్ ఫీల్ అవడం కానీ. అండ్ తమ్ముడు సాంగ్స్ అయితే కాలేజ్కి వెళ్ళే డేస్ లో నేనైతే లిటరల్ పవన్ కళ్యాణే, ఉండనేది ఉండకపోయినాయండి, హెయిర్ స్టైల్ చేసేసి కూడా అంతే. ఆ తరం మొత్తం అందరూ పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్. అంటే అమ్మాయిలు కూడా అందరూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతే. అండ్ ఎస్పెషల్లీ యూత్. అండ్ అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయాలంటే మీరు పెద్దగా చేయాల్సిన అవసరం లేదు, నేను పవన్ కళ్యాణ్ అసలు ఊరుకోరు వాళ్ళు కూడా, అంత అద్భుతంగా ఉండేది. అండ్ థ్యాంక్ యూ. అండ్ సో ఈజ్ #1 స్టేట్, డెఫినెట్లీ అభిమానులు అయితే ఆల్వేస్ #1. సూపర్ ఆసమ్. విల్ కంటిన్యూ విత్ ఆ ట్రిబ్యూట్ వీడియో. నాడు అంటే అర్థమైపోద్ది. ఈసారి ఏంటి ప్రతిసారి పర్ఫార్మెన్స్ బద్దలేగా. అరే చిన్న డైలాగ్ మార్చేసేయాలి కూడా, ఎప్పటికీ బద్దలవుతూనే ఉంటుంది పర్ఫార్మెన్స్. ఓకే, సో యూనో యాజ్ ఐ ఆల్వేస్ ట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు నాకు చాలా కష్టం అయిపోతుంటుంది, ఎందుకంటే ప్రతి సినిమాని యాడ్ చేయాలి ఆయన ట్రిబ్యూట్లో, ఏ పర్టికులర్ షార్ట్ పెట్టలేము అన్నట్టు, డైలాగ్స్ కానీ ఏమైనా కానీ. సో పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతానికి హీ హాస్ బికమ్ రియలీ బిగ్ ఇన్ ఆల్ ది ఏరియాస్. సో ఆయన ప్రస్థానం ఏంటంటే, అంటే లైక్ ఆయన గారి యూనో ఆయన మంచితనాలు ఇవన్నీ, అంటే లైక్ ఇట్స్ నాట్ రిలేటెడ్ టు మూవీసే కాకుండా ఆయన అవుట్ సైడ్ అంతా, ఒకసారి ఆయన గురించి చెప్తారా? అంటే పవర్ స్టార్ బికేమ్ హ్యూజ్ స్టార్, ఎస్పెషల్లీ తెలుగు స్టేట్స్ లోను, ప్రతి తెలుగు వాడికి యూత్ లో మోస్ట్ ఆఫ్ ద సెక్షన్స్ లో ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీవన్ హ్యాస్ ఎ స్పెషల్, అంటే అడ్మిరేషన్ ఒకటి, ప్యాషనేట్ ఒకటి, కల్ట్ ఫాలోయింగ్ ఒకటి తో పాటు ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చారంటే ఆయన ఫిల్మ్స్ చూస్తే ఆ ఫిల్మ్స్ తో అతని స్టార్డమ్ తో సంబంధం ఉండదు. ప్రతిసారి దినదినం వామనుడిలాగా పెరుగుతూనే ఉంటాడు తప్పితే అసలు ఇట్ రీచ్ టు హైయెస్ట్ పాయింట్ సమ్మిట్ ఇది స్టార్డమ్ వైజ్. దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్, అంటే మనం మాట్లాడుకోకూడదు ఆ పాలిటిక్స్ గురించి, బట్ ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉన్నారంటే ప్రజలు ఎవరైనా సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, ఎవ్రీవన్ ఫీల్స్ దట్ పవన్ కళ్యాణ్ ఈజ్ ఎ జెన్యూన్ పర్సన్, ఒక నిజాయితీ పరుడు, ఇతను ఏదో చేయాలని ప్రస్తుతం ఉంది, ఏదో చేస్తాడు అని మాత్రం ప్రతి ఒక్కళ్ళకి, ఫాలోవర్స్ కి ఆబ్వియస్ ఉంటుంది, నాన్ ఫాలోవర్స్ కూడా డౌట్ లేదు ఈ విషయంలో. అంటే పవన్ కళ్యాణ్ అనేది ఒక నిజాయితీ పరుడు అనే జెన్యూన్ పర్సన్ అనే దాంట్లో 100% అందరూ అగ్రీ చేస్తారు. అండ్ అతని స్టేజ్, పవన్ కళ్యాణ్ స్టేజ్ మనం ఇప్పుడు మాట్లాడకూడదు, అందరికి తెలుసు, మనం చెప్పాల్సిందే ఉంది. ఎగ్జాక్ట్లీ. సో ఆయన ప్రస్థానం మనం యూనో తమ్ముడు అయిపోయిన తర్వాత కొన్ని అద్భుతమైన మూవీస్ చేశారు. సో రీసెంట్ గా వచ్చిన గబ్బర్ సింగ్ అని, ఇట్స్ లైక్ బియాండ్ థింగ్స్ లాగా ఉండే కదండి, అంటే ఇక ఒక స్టేట్ క్రియేట్ అయింది. ఆ ఏరియా ఆఫ్ పవన్ కళ్యాణ్ గురించి ఒకసారి చెప్తారా? భగవాన్, యాక్చువల్గా ఆయన మంచితనం ఇప్పుడున్న స్టేట్ అడిగావు కాబట్టి నాకు తనుకుంటూ వచ్చేసింది. అయితే మనం కొంచెం వెనక్కి వెళ్తే గబ్బర్ సింగ్ ఆ టైంలో గబ్బర్ సింగ్ ఫిల్మ్ ఆల్రెడీ దబాంగ్ వచ్చేసింది. దబాంగ్ వచ్చి గబ్బర్ సింగ్ చేస్తే గబ్బర్ సింగ్ చూసి థియేటర్లో వెళ్ళటం, అప్పుడు ఆ టైంలో ఇట్ వాజ్ అ రికార్డ్. ఫస్ట్ డే కలెక్షన్స్ more than 50 crores అనుకుంటా. అంటే నెంబర్ నాకు తెలియదు, బట్ ఇట్ వాజ్ అ రికార్డ్ ఫర్ ద ఆల్రెడీ వచ్చిన మూవీ. అది బిగ్ స్టార్ సల్మాన్ భాయ్ చేసిండు. అండ్ అండి మనకు కనపడదు, అసలు నాకు తెలియదు కూడా అక్కడ ఒకటి జరిగింది. మళ్ళీ చూసినా గానీ నాకు ఏంటి రెండు ఒకలాగా లేవే, దిస్ ఇస్ అ డిఫరెంట్ స్టోరీ. పవన్ కళ్యాణ్ అదంతా అసలు అద్భుతం. గబ్బర్ సింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ రికార్డ్. మనం థియేటర్కి వెళ్ళంగానే
అతని స్టైల్, మేనరిజం, యూనిక్నెస్ తో మనం తీసుకెళ్ళిపోతారు. అండ్ మరీ ముఖ్యంగా మనం ఒకటి మర్చిపోయాం, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకత ఒకటి ఉంది. ఏంటంటే యాక్షన్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అతను సెపరేట్ జానపదాలు తీసుకొస్తారు. నారాజు కాగరమ్మ అన్నయ్య అని అదొక ట్రెండ్ సెట్టింగ్. అండ్ ఒక తాగుడు ఎపిసోడ్ పెట్టి ఒక యూత్ కు కావాల్సిన మెటీరియల్ మొత్తం చించి అవతల పడేస్తారు. అసలు ఆయన షార్ట్స్ మీరు చెప్తుంటే నాకు అసలు అంటే లైవ్ లో గుర్తొస్తున్నాయి అన్నట్టు. అవి చేసే అమ్మాయిలంతా వెనకబడేసే స్టేట్స్ అవి మామూలుగా ఉండదు. ఎవడైనా సరే కళ్ళు మూసుకొని ఆ డైలాగ్ ని అమ్మాయిలు పడిపోయేవాళ్ళు. అంటే అమ్మాయిలు పడిపోవడం అంటే ఆబ్వియస్లీ చెప్తున్నా నేను, పడిపోవడం అంటే క్రేజ్. నెక్స్ట్ హరిహర వీరం మళ్ళీ వస్తుంది, మధ్యలో భీమ్లా నాయక్. అందులో ఆ ఫోర్స్, ఆ వచ్చేది, ఆ డైలాగ్స్. ఇప్పుడు నెక్స్ట్ ఓజీ వస్తుంది, మన యంగ్ డైనమిక్ డైరెక్టర్ సుజిత్ చేస్తున్నాడు. అతనికి కసి ఉంటుంది, ఆ కసికి ఈ శక్తి తోడైతే అలాంటి మళ్ళీ వస్తున్నాడంటే నేను చెప్పే పనే ఉంది. అండ్ పవన్ కళ్యాణ్ మూవీస్ లో ఏంటంటే అండి, యూజువల్ గా సరే మనం యూత్, అమ్మాయిలు అబ్బాయిలు ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం. అదే కాదు, ఆయన ఏమన్నా ఒక ఇన్స్పైరింగ్ మాట చెప్పాడు అనుకోండి, పవర్ఫుల్ గా మాట్లాడాడు అనుకోండి ఒక సిస్టమ్ గురించి ఏదో ఒకటి, అది కూడా తీసేసుకుంటాం అన్నట్టు. బయట ఇట్లా చేయాలి, మన పవన్ చెప్పాడు చేయాలి, ఇట్లా సొసైటీ ఇది చేయాలి, అలాగే ఆయన. సో చాలా మందికి తెలియదు ఏంటంటే, మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ నేను లైఫ్ లో చూసిన వాళ్ళు అందరికి కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్. చాలా అడ్మైర్ అవుతారు, ఒక భరోసా లాగా ఫీల్ అవుతారు, ఇలాంటి ఎవరు ఉండాలనుకుంటారు. నాకు తెలిసి కొంతమంది విమెన్ ఉన్నారు, దే హేట్ మెన్ బట్ నాట్ పవన్. అంటే పవన్ కళ్యాణ్ లాగా ఉండాలి ఒక మగాళ్ళు అన్న ఫీలింగ్ లో ఉన్నారు వాళ్ళు. అంతలా ఇంప్రెస్డ్, అంటే ఒక స్టాంప్, అంటే ముద్ర వేస్తారు అందరిలో. మగా లేదు, ఆడలేదు, అందరికి ఒక పవర్ ఇచ్చిన పవర్ స్టార్. పవర్ స్టార్. ఇంకా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతుంటే వెంటనే ఉండాలనిపిస్తుంది, ఎందుకంటే ఆయన అచీవ్మెంట్ సో బిగ్. మనం అగైన్ విల్ కమ్ బ్యాక్ విత్ బిగ్గర్ ఎపిసోడ్, ఒక మంచిగా ఇంచ్ పాయింట్ ఆయన గురించి మనం తెలుసుకుందాం. సో నేను ఓవరాల్ గా దట్స్ వాట్ ట్రిబ్యూట్ టు పవన్ కళ్యాణ్ గారికి. దట్స్ వాట్ ఆయన జర్నీ షార్ట్ ఫిల్మ్ లో మన ఫస్ట్ ఆడియన్స్ నుంచి మనం తెలుసుకున్నాం. ప్రసన్, సో ఎనీథింగ్ అబౌట్ పవన్ బిఫోర్ వి సైన్ ఆఫ్? ఎస్ భగవాన్, పవన్ కళ్యాణ్ గారి గురించి కంక్లూడ్ చేసే ముందు మనం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ గురించి మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ లేరు, పవన్ కళ్యాణ్ గారికి ఫాలోవర్స్ మాత్రమే ఉన్నారు. ఎలాంటి ఫ్యాన్స్ అంటే, ఆ ఫ్యాన్ బేసే డిఫరెంట్ ఫ్యాన్ బేస్. కల్ట్ ఫాలోవర్స్, డెడికేటెడ్ ఫాలోవర్స్, ప్యాషనేట్ ఫాలోవర్స్. అప్పటి నుంచి, ఆ టైం నుంచి, మొదటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఫాలో అవ్వకుంటూ వచ్చారు, విస్తరించారు. అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు చేసే పనులకు కానీ, ఆయన చేసే ప్రతి పని, ప్రతి ఒక్కళ్ళు అతన్ని నిజాయితీపరుడని ముక్తకంఠంగా అందరూ అంగీకరిస్తారు. సో హీ ఇన్స్పైర్స్ మెనీ. ఇప్పుడు ఫ్యాన్ బేస్, ఫాలోవర్ బేస్ చాలా ఎక్కువైపోయింది. పిల్లవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఏదో రకంగా ఇదర్ ఇన్స్పైర్, అడ్మైర్ ఆర్ దే ఫీల్ గుడ్ అబౌట్ ఇట్. అంతలా అతని ప్రెజెన్స్ ఉంది, అతని ఇంపాక్ట్ ఉంది, అతని నడవడిక కూడా ఉంది. అది పవన్ కళ్యాణ్ అంతలాగా, అంటే తెలుగు జాతి అంటే విశ్వవ్యాప్తం చేస్తారు. అతని యాటిట్యూడ్ కానీ, క్యారెక్టర్ కానీ, మంచితనం కానీ, ఆ కసి కానీ, అంటే పని మీద కసి కానీ, పోరాట పటిమను కానీ, నిజాయితీతో కూడుకున్నది, ఇవన్నీ కలిసి పవన్ కళ్యాణ్. అండ్ సేమ్ ప్రతి ఫ్యాన్ కూడా, ప్రతి ఫ్యాన్ పవన్ కళ్యాణి, ప్రతి ఫ్యాన్ లో పవన్ కళ్యాణ్ ఉంటాడు. అంటే పవన్ కళ్యాణ్ గుండెల్లో కూడా ప్రతి ఫ్యాన్ ఉంటాడు, అది వేరే విషయం. వాళ్ళు ప్రతిబింబాల్లాగే ఫీల్ అవుతారు. అండ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరు కాదు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ, ఆ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్
ఎక్స్ట్రెసీ ఉంటుంది, యూఫోరియా ఉంటుంది, ప్యాషనేట్ ఉంటారు, డెడికేటెడ్ ఉంటారు. అవన్నీతో పాటు దే ఆర్ గుడ్ అండ్ దే డూ గుడ్. ఎగ్జాక్ట్లీ. That is something which we should really accept and appreciate. Yes. And పవన్ కళ్యాణ్ గారి గురించి చివరిగా అంటే చెప్పాల్సి వస్తే, ఆత్మవిశ్వాసం అర్థంలో చూసుకుంటే కనపడేది పవన్ కళ్యాణ్. అందరి ఆసక్తి, ఆ శక్తి, జనశక్తి, ప్రజాశక్తి, పవన్ శక్తి. అందుకే ప్రతి ఫ్యాన్ అంటే ఇజం క్రియేట్ చేశారు, పవనిజం. ఎవరికి లేదు పవనిజం, ఆ స్థాయికి వెళ్ళారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. యూనో యాజ్ ఏ అభిమానిగా, ఫస్ట్ ఆడియన్ గా మీరు చెప్తుంది వింటుంటేనే అద్భుతంగా ఉంది. విల్ డూ ఇట్ లాట్. అండ్ చిన్నది అభిమానులు ఎలా ఫీల్ అవుతాను, బీయింగ్ అన్ అభిమాని నేను ఎలా ఫీల్ అవుతా అంటే, ఏదన్నా చేయాలనుకోండి, ఇది ఒకవేళ మంచి చేయాలనుకుంటే, ఇది నేను మంచి చేస్తున్నా అంటే యాజ్ ఏ పవన్ కళ్యాణ్ అభిమానిగా నేను మంచి చేశానంటే పవన్ కళ్యాణ్ కి సూపర్ ఆసమ్ క్రెడిట్ వస్తుంది. పొర్రపాటున చిన్న మిస్టేక్ జరిగినా గానీ అమ్మో పవన్ కళ్యాణ్ ముందు నా పవన్ కళ్యాణ్ మర్చిపడింది కానీ నేను చేయను. పవన్ కళ్యాణ్ గారు కూడా ఊరుకోరు, తీసిపడేస్తారు. వీళ్ళు కూడా అంతే జాగ్రత్తగా. ఎస్, అది ఎలా అర్థమవుతుందంటే, ఇంట్లో పెద్దవాళ్ళకి కూడా పర్లేదు ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే మంచిగా చేసుకుంటాడు, పవన్ కళ్యాణ్ గారి తాలూకా అంటే బాధ్యతతో. ఎగ్జాక్ట్లీ. సో దట్స్ హౌ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ని భగవాన్ అంత రేంజ్ లో అభిమానిస్తాం అన్నట్టు. ముఖ్యంగా అగైన్ ఇది డిస్క్లైమర్ కాదు, రిక్వెస్ట్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి, మరీ ముఖ్యంగా ఫాలోవర్స్ కి, మేము అక్కడక్కడ అంటే ఆ లిబర్టీ తీసుకున్నాం మా పవన్ కళ్యాణ్ అని. పవన్ కళ్యాణ్ అన్న మమ్మల్ని క్షమించండి, పవన్ కళ్యాణ్ గారే, పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా మమ్మల్ని క్షమించాలి. విష్ యూ ఆల్ ద బెస్ట్, బికాస్ యు ఆర్ ద బెస్ట్ అండ్ మేకింగ్ ఎవ్రీథింగ్ బెస్ట్. పవర్ స్టార్. అండ్ యాజ్ ఎ డిస్క్లైమర్, యూజువల్ గా ముందు పెడతారు, ఆయనకి ఏంటంటే ఏమన్నా తప్పులుంటే క్షమించండి పవన్ కళ్యాణ్ గారు. అండ్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్, కీప్ సపోర్టింగ్ అస్. ఇలాంటివి గోయింగ్ ఫార్వర్డ్ వీఆర్ గోనా గెట్ లాట్ ఆఫ్ థింగ్స్. అండ్ మీ అందరూ ఆశీస్సులతో, దీవెనలతో విల్ కంటిన్యూ. ప్లీజ్ ఫాలోవర్స్ టు ఫాలో యూ బ్యాక్. అండ్ దయచేసి మీ బ్లెస్సింగ్స్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. యువర్స్ ఫస్ట్ ఆడియన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై పవర్ స్టార్. జై పవర్ స్టార్. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది.